జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం, పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర, ఏ క్షణమైన ప్రకటన వెలువడేటువంటి అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. బీజేపీ ఒకవేళ స్ట్రాటజికల్ గా ఆలోచించి ఉంటే ఒక మంచి అభ్యర్థి దొరికేవాళ్ళు, 100% ఒక మంచి అభ్యర్థి దొరికేవాళ్ళు. కానీ మరి వాళ్ళ ఆ దిశగా ఆలోచించరా లేదో తెలియదు, కానీ ఒక మంచి అవకాశాన్ని మిస్ అయ్యారు అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగినటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరప్రేణి పద్మ పేర్లతో కూడినటువంటి జాబితాను పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు అంటూ చూస్తా ఉన్నాం. జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై చర్చించారు. నియోజకవర్గంలో 1,00,000 మంది ముస్లిం ఓటర్ల నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరిని పోటీ పెడితే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన మాధవీలత అభ్యర్థిత్వం అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. తర్వాత ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగినటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులోనూ దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ బరిలో ఆల్రెడీ మాధవీలత కూడా చాలా సీరియస్ గా ఢిల్లీ వేదికగా ఆమె ట్రై చేస్తూ ఉంది. సో ఇక్కడ ఇలా చాలా అంశాలు ఉంటాయి. మాధవీలత కూడా చాలా సీరియస్ గా, అంటే నేను చెప్పినటువంటి వ్యక్తి ఈమె కాదు, కాకపోతే ఈమె చాలా సీరియస్ గా జూబ్లీహిల్స్ బరిలో దిగితే ఏమవుతుందంటే అక్కడ 1,40,000 మైనారిటీ ఓట్లున్నాయి, 1,40,000 మైనారిటీ ఓట్లున్నాయి. సో దీనిలో 1,20,000 కేవలం ముస్లిం మైనారిటీ ఓట్లే ఉన్నాయి. సో ఇక్కడ ఏంది అంటే ఆమెను మళ్ళొక్కసారి ఈమె ఏమనుకుంటుందంటే అక్కడ జూబ్లీహిల్స్ లో రెచ్చగొడితే 100% ఆ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టొచ్చు, తద్వారా లబ్ధి పొందొచ్చు అనేది ఒక ప్లాన్ చేసిరు అనుకున్నారు. ఈ స్ట్రాటజీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి, కానీ ఆమె గెలుదా పక్కన పెడితే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీపక్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ కూడా ఫైనల్ లిస్ట్ లో ఈమె పేరు కూడా రావచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఈమె ఆల్రెడీ హైదరాబాద్ లో పోటీ చేసి దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోగలది. అదేవిధంగా ఆమెకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ఆ విరంచి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో జరిగేటువంటి అవకతవకల విషయంలో బయటపడాలంటే ఇవి ఎప్పుడు కూడా లైవ్ లో ఉండాల్సిందే. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈమె అయితే ఏంటంటే సేమ్ బండి సంజయ్ లాగా హిందూ వర్సెస్ ముస్లిం గొడవ పెట్టేయచ్చు, తర్వాత ఆ హిందువులను ఏకం చేయొచ్చు అనేటువంటి ఒక ప్లాన్ లో భాగంగా ఒక స్ట్రాటజీ అయితే వర్క్ చేస్తా ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం కల్లా దీపక్ రెడ్డి పేరా లేకపోతే మాధవీలత పేరా ఎవరో ఒకరి పేరు అయితే తెర మీదకి వచ్చేటువంటి అవకాశం అయితే, కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అసలు జూబ్లీహిల్స్ లో బీజేపీ నెగ్గడం ఖాయమా అంటే 100% కాదు. ఎందుకు అంటే ఇక్కడ నేను మళ్ళొకసారి కూడా చెప్పగలుగుతున్నాను, ఇక దాదాపు 3,98,000 పైగా, అంటే దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయి. సో పోలయ్యాయి మాత్రం దాదాపు 2 లక్షల కంటే తక్కువ పోలవుతాయి, 100% వాస్తవం. సో ఎవరికైతే 70,000కు పైగా ఓట్లు వస్తాయో వాళ్ళే విన్ అయ్యడానికి అవకాశం ఉంది. గత స్టాటిస్టిక్స్ అన్ని తీసుకుంటూ కూడా అదే పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 1,20,000 నుంచి 1,40,000 మైనార్టీ ఓట్లు కదా, ఇవన్నీ కూడా బీజేపీకి ఎలాగూ పడితే కాంగ్రెస్ పడాలి, లేకపోతే బీఆర్ఎస్ పడాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎంఐఎం అనేది కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ ఉంది, నవీన్ యాదవ్ కు అవుట్ రైట్ సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది. అవుట్ రైట్ ముస్లిం ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో ఇక ఎవరు నవీన్ యాదవ్ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదో అది కూడా 100% షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే బీసీ సమాజకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు చాలా బలంగా ఉన్నది. సో నవీన్ యాదవ్ బీసీ కాబట్టి, మాస్ లీడర్ కాబట్టి ఆయనకు ఎక్కువగా అవకాశాలు అయితే చాలా బలంగా ఉన్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక చాలా పెద్ద స్ట్రాటజీ బిల్డ్ చేసింది. 100 కోట్లకు పైగా ఆయన పెట్టాలి, రేవంత్ రెడ్డి ఓడించాలి. నవీన్ యాదవ్ను ఓడిస్తే రేవంత్ రెడ్డిని దేశవ్యాప్తంగా ఒక బ్లేమ్ చేయొచ్చు అనేటువంటి దాంతో బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు పెట్టడానికి సిద్ధమైంది. 100 కోట్లతోటి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ కాంగ్రెస్ కంటే ముందు వరుసలో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు వేసి, ఆ ఇన్ఛార్జీల కింద ఇంకా సబ్ ఇన్ఛార్జీలు వేసి అడుగడుగున ఇంటింటికి కూడా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నటువంటి విషయం మనం అయితే గమనిస్తా ఉన్నాం. సో దాదాపు 100 కోట్లకు పైగా
ఎన్నికలకు ఖర్చు పెట్టి గెలిపించాలని దానిలో కృతనిశ్చయంతో బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా సీరియస్ గా పనిచేస్తా ఉంది. సో మరి 100 కోట్లు వీళ్ళు పెడితే అధికార పార్టీలు ఎంత పెట్టాలి? 100% ఇది మరో హుజురాబాద్ ఉప ఎన్నిక అవడానికి అవకాశం ఉంది. అఫ్కోర్స్ హుజురాబాద్ ఉప ఎన్నికను దేశంలో ఏ ఎన్నిక కూడా దాటదనుకోండి. కాకపోతే అంత లెవెల్లో ఈ ఖర్చు పెట్టడానికి అయితే అన్ని పార్టీలు కూడా రెడీ అవుతారో తెలుస్తూ ఉంది. దీనిలో బీజేపీ అసలు ఫోకస్ లో ఉంటుందా ఉండదా పక్కన పెడితే, బీజేపీ అయితే నాకు తెలిసి అంత ఈజీగా గెటాన్ అయితే అవేయడానికి అవకాశం లేదు. వీళ్ళలాగా అంత పెద్ద ఖర్చు పెడతా అనేది నాకైతే అనుమానమే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి అయితే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి సిద్ధమైనట్టు చూస్తా ఉన్నాం. సో ఇటు మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి ఏదైతే మాగంటి గోపీనాథ్ యొక్క చరిష్మాను గ్రౌండ్ లెవెల్ ఒక సెంటిమెంట్ తీసుకురావాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా బలంగా ఇస్తుంది. మాగంటి గోపీనాథ్ ఇద్దరు కూతురు గ్రౌండ్ లో తిరుగుతున్నారు. సో వాళ్ళ విజువల్స్ పెట్టేసి ఏదో సెంటిమెంట్ తీసుకొద్దామనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఉన్నాం. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర. ఏ క్షణమైన ప్రకటన వెలువడేటువంటి అవకాశం అంటూ చూస్తా ఉన్నాం. బీజేపీ ఒకవేళ స్ట్రాటజికల్ గా ఆలోచించి ఉంటే ఒక మంచి అభ్యర్థి దొరికేవాళ్ళు, 100% ఒక మంచి అభ్యర్థి దొరికేవాళ్ళు. కానీ మరి వాళ్ళ ఆ దిశగా ఆలోచించరా లేదో తెలియదు. కానీ ఒక మంచి అవకాశాన్ని మిస్ అయ్యారు అనేది చాలా స్పష్టంగా మనం అయితే చెప్పగలం. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగినటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరప్రేణి పద్మ పేర్లతో కూడినటువంటి జాబితాను పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారు అంటూ చూస్తా ఉన్నాం. జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో దీనిపై చర్చించారు. నియోజకవర్గంలో 1,00,000 మంది ముస్లిం ఓటర్ల నేపథ్యంలో బీజేపీ నుంచి ఎవరిని పోటీ పెడితే బాగుంటుందన్న దానిపై కసరత్తు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన మాధవీలత అభ్యర్థిత్వం అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. తర్వాత ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగినటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఇందులోనూ దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ బరిలో ఆల్రెడీ మాధవీలత కూడా చాలా సీరియస్ గా ఢిల్లీ వేదికగా ఆమె ట్రై చేస్తూ ఉంది. సో ఇక్కడ ఇలా చాలా అంశాలు ఉంటాయి. మాధవీలత కూడా చాలా సీరియస్ గా, అంటే నేను చెప్పినటువంటి వ్యక్తి ఈమె కాదు, కాకపోతే ఈమె చాలా సీరియస్ గా జూబ్లీహిల్స్ బరిలో దిగితే ఏమవుతుందంటే అక్కడ 1,40,000 మైనార్టీ ఓట్లున్నాయి. 1,40,000 మైనార్టీ ఓట్లున్నాయి. సో దీనిలో 1,20,000 కేవలం ముస్లిం మైనార్టీ ఓట్లే ఉన్నాయి. సో ఇక్కడ ఏంది అంటే ఆమెను మళ్ళొక్కసారి ఈమె ఏమనుకుంటుందంటే అక్కడ జూబ్లీహిల్స్ లో రెచ్చగొడితే 100% హిందూ ముస్లిం పంచాయతీ పెట్టొచ్చు, తద్వారా లబ్ధి పొందొచ్చు అనేది ఒక ప్లాన్ చేసిరు అనుకున్నది. ఈ స్ట్రాటజీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి, కానీ ఆమె గెలుదా పక్కన పెడితే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీపక్ రెడ్డి పేరు ఉన్నప్పటికీ కూడా ఫైనల్ లిస్ట్ లో ఈమె పేరు కూడా రావచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఈమె ఆల్రెడీ హైదరాబాద్ లో పోటీ చేసి దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోగలది.